నమస్తే, మీరు చూస్తుంది ఖుషి ప్రాపర్టీస్. నా పేరు కృష్ణారెడ్డి. మొట్టమొదటిసారి కనుక ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయాల్సిందిగా అయితే కోరుచున్నాము. మీరు చూస్తున్న ఈ G+1 రీసేల్ హోమ్ వచ్చేసి మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ 10వ వార్డు నుండి శ్రీపాద కాలనీ నుండి అయితే ఈరోజు అయితే మన ఛానల్ ద్వారా సేల్కి వచ్చిందండి. ఇది G+1 రీసేల్ హోమ్ అండి. ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే బోర్ పాయింట్ అండి. మీరు ఎంట్రన్స్లో చూడండి, ఇక్కడ ఒక స్టేర్స్ కింద అయితే ఒక కామన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, ఇంట్లో అయితే చాలా విశాలంగా అయితే ముందు అయితే చాలా స్పేసియస్గా అయితే కట్టడం జరిగిందండి. ఇదైతే ఈస్ట్ సౌత్ కార్నర్ హోమ్ అండి. ఈస్ట్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు, సౌత్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది నార్త్కి ఒక గల్లీ ఇచ్చి ఇక్కడైతే ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. 2 ఫీట్ గల్లీ అండి ఇది. ఇంటి మొత్తానికైతే టేక్ వుడ్ అయితే ప్లస్ గ్రిల్స్ అయితే మొత్తం అయితే యూజ్ చేసినారండి. టైల్స్ కూడా చాలా కాస్ట్లీ అయితే యూజ్ చేసినారు. చూడండి, ఎంట్రన్స్లో ఫాల్ సీలింగ్ కానీ, తర్వాత పుట్టి కానీ, తర్వాత వీళ్ళు ఎంచుకునే ఆ డిజైనింగ్ కానీ చాలా నీట్గా ఉందండి. మార్బుల్ కూడా. టీవీ యూనిట్ చూడండి, ఇది నార్త్ డోర్ అండి. చిన్న ఆర్చ్ ఇవ్వడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా అయితే దీని అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇది పూజా మందిర్ అండి. అలాగే ఓపెన్ కిచెన్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి, కబోర్డ్స్ కానివ్వండి, తర్వాత ఇంటికి సంబంధించిన డెకరేషన్స్ కానివ్వండి, మంచి డిజైన్ అయితే యూజ్ చేసినారండి. మార్బుల్స్ కూడా మంచి డిజైన్ అయితే యూజ్ చేసినారు. ఇది బిల్డర్ హోమ్ కాదండి, ఓనర్ దగ్గర ఉండి అయితే దీన్ని అయితే కట్టించుకోవడం అయితే జరిగింది. ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి, దానికి తగ్గట్టుగానే కబోర్డ్స్ కూడా డిజైన్ చేయడం జరిగిందండి. మీరు చూస్తుంది అయితే మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి కూడా ప్రెస్ డోర్ వేయకుండా టేక్ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని పక్కన చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. దీనికి కూడా మొత్తం కబోర్డ్స్ కానీ, తర్వాత ఫాల్ సీలింగ్ కానీ అయితే చాలా నీట్గా కలర్స్ కానీ మంచిగా యూజ్ చేసినారు. జనరల్గా ఏ ఇంటికైనా బెడ్రూమ్స్కి వచ్చేసి ప్రెస్ డోర్ పెడతారండి. వీళ్ళు మాత్రం మొత్తం టేక్ వుడ్ని అయితే యూజ్ చేసినారండి. గోదావరిఖని నుంచి మంచిర్యాల హైవేకి కేవలం 800 మీటర్స్లో డిస్టెన్స్లో అయితే ఈ ఇల్లు అయితే ఉండడం జరుగుతుందండి. జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచిర్యాల బస్ స్టాండ్, 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచిర్యాల రైల్వే స్టేషన్ ఉంటుందండి. 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే నస్పూర్ కలెక్టరేట్ ఆఫీస్ అయితే ఉండడం జరుగుతుందండి. మీలో కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు తప్పక కాల్ చేయండి. నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుందండి. కిచెన్ అయితే చూడండి, చాలా నీట్గా కబోర్డ్ కూడా ఉన్న స్పేసియస్నే చాలా చక్కగా అయితే దీన్ని యూజ్ చేయడం జరిగిందండి. స్టేర్స్కి అయితే బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. టాప్ టు బాటమ్ అయితే గ్రిల్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. దీనికి ఓనర్ కోట్ చేసిన ప్రైస్ వచ్చేసి 92 lakhs అండి. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు. దీనికి 40 lakhs హోమ్ లోన్ ఉందని చెప్పేసి ఓనర్ అయితే చెప్తున్నానండి. ఎవరైనా మీరు అడ్వాన్స్ చెల్లించగానే దీనికి NOC క్లియరెన్స్ చేసి ఇద్దామని చెప్పేసి ఓనర్ అయితే చెప్పడం జరుగుతుందండి. పైన కూడా ఓపెన్ స్లాబ్ అయితే వేసి వదిలిపెట్టడం జరిగిందండి. ఇక్కడ ఒక సింగిల్ బెడ్రూమ్, ఒకటి డబుల్ బెడ్రూమ్, 2 పోర్షన్స్ వచ్చే విధంగా అయితే దీన్ని ప్రొజెక్షన్ చేసి ఇవ్వడం జరిగిందండి. మరిన్ని మంచి వీడియోస్తో